టీవీ న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల కేసులో తవ్విన కొద్ది లీకేజీలు బయటకు వస్తున్నాయి. తాజాగా డిఏఓ ఆఫీసర్ ప్రశ్న పత్రం కూడా లీక్ అయి ఇతరుల చేతికి అందినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. కరోనా కట్టడిలో అతి ముఖ్యమైన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్లు స్పష్టమైంది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ సరఫరాలో మాత్రం నిర్లక్ష్యం చూపిస్తుంది. టీడీపీ 4వ జోన్ ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల పరిధిలోని 35 నియోజకవర్గాలన్నింటిలో వైసీపీని చిత్తుగా ఓడించాలని, ప్రతి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరేలా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. జగన్ ప్రజల బిడ్డ కాదు, రాష్ట్రానికి పుట్టిన క్యాన్సర్ బిడ్డ. క్యాన్సర్ గడ్డ చిన్నదైనా పెద్దదైనా వెంటనే ఆపరేషన్ చేసి తీసేయాల్సిందే, లేదంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. 10వ తరగతి పేపర్ లీకేజ్తో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఆ టైంలో తన ఫోన్ పోలీసుల దగ్గరే ఉందని, కేసీఆర్ ఆయన కుటుంబం ఆడుతున్న నాటకమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. విద్యా వైద్యం పూర్తిగా డబ్బుమయమైన ఎస్ఎల్జీ ఆసుపత్రి యాజమాన్యం వైద్య రంగంలో సేవాభావంతో పనిచేయడం అభినందనీయమని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా నిజాంపేటలోని ఎస్ఎల్జీ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన గోల్డెన్ ఏజ్ హెల్త్ ప్రోగ్రామ్ ను ఆసుపత్రి చైర్మన్ శివరామరాజు, సీఈఓ సోమరాజులతో కలిసి ప్రారంభించారు. మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు అంతిమయాత్రలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెట్పల్లి పట్టణంలోని మాజీ శాసనసభ్యులు కొమిరెడ్డి రాములు మరణించగా వారి పార్థివ దేహానికి వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. క్రీస్తు శిలువ యాత్ర యాగంతోనే మానవాళికి పాప విముక్తి కలిగిందని రెవరెండ్ జెర్మియా అన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్న గుడ్ ఫ్రైడే ద్వారా యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలు క్షమాగుణం, బాధ్యత, ప్రేమ, పాపపు ఒప్పుకోలు, దయాగుణాలను అలవర్చుకోవాలన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రీస్తు శిలువ యాత్ర యాగంతోనే మానవాళికి పాప విముక్తి కలిగిందని ప్రత్యేక సందేశకులు ఆర్సీఎం సంఘ ఫాదర్ అన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా కేసనకూరు నుండి మురమళ్ళ వరకు యేసు కీర్తనలతో ఆర్సీఎం చర్చి వరకు ర్యాలీగా వెళ్లి యేసు శిలువను మోశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ముమ్మిడివరం శాసనసభ్యుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందని, 7వ తారీఖు నుండి ఈ నెల 20వ తేదీ వరకు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వాలంటీర్లు, రథ, గృహ సారథులతో పాటు వెళ్లి ప్రజలందరి అభిప్రాయం తెలుసుకుంటామని అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కేఎంఆర్ క్రికెట్ టోర్నమెంటులో అపశృతి చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా బౌలింగ్ చేస్తున్న క్రమంలో హార్ట్ స్ట్రోక్ తో శనిగరం ఆంజనేయులు అనే యువకుడు మృతి చెందాడు. మృతుని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. అనకాపల్లి నియోజకవర్గంలో ఈ నెల 7వ తేదీ నుంచి మా భవిష్యత్తు నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్ అన్న కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇంటింటికి వెళ్లి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, ప్రస్తుతం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11:30 బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మోదీకి స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్టుకు తరలివచ్చారు. రాష్ట్రంలో దుకాణాలు, సంస్థలు ఇకపై 24 గంటలు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. తెలంగాణ దుకాణాలు, సంస్థల చట్టం 1988 కింద నమోదైన సంస్థలన్నిటికీ ఇది తక్షణం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుమిదిని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్టులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను గృహ నిర్బంధాలు, అరెస్టులు చేశారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు బలమూరి వెంకట్, దళిత కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతం పామెడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు క్యాంపులపై పోలీసులు వైమానిక దాడులు చేస్తున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. బట్టిగూడ, కవర్గట్ట, మినగట్ట, దబ్బగట్ట ప్రాంతాలలో మావోయిస్టు క్యాంపులపై డ్రోన్లు, హెలికాప్టర్లతో పోలీసులు మెరుపు దాడులు జరిపారు.
వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 151 ఎమ్మెల్యేలకు సీట్లు ఉంటాయని ప్రకటించే దమ్ము జగన్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. టీడీపీతో పొత్తుకు చాలా పార్టీలు ముందుకొస్తున్నాయని తెలిపారు. ఉన్న స్థితి నుండి మరింత ఉన్నత స్థితికి చేరాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరుతున్నాయన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా కేంద్రంలోని 7వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. తెలంగాణ భవన్లో మంత్రి తలసాని అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, జిల్లా అధ్యక్షులు మాగంటి గోపీనాథ్, ఇన్ఛార్జ్ దాసోజు శ్రవణ్, మేయర్ విజయలక్ష్మిలు పాల్గొన్నారు. దొంగలు రోజు రోజుకు తెలివి మీరుతున్నారు. ప్రజల కళ్లు గప్పి చోరీకి పాల్పడుతున్నారు. అందరూ చూస్తుండగానే విలువైన వస్తువులను ఈజీగా చాకచక్యంగా దొంగిలిస్తున్నారు. తాజాగా కరీంనగర్ పట్టణంలో ఓ దొంగ అత్యంత చాకచక్యంగా సెల్ ఫోన్ కొట్టేశాడు. పాడుబడిన బావిలో ట్రాక్టర్ అదుపు తప్పి పడిపోయిన ఘటన సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలంలో చోటు చేసుకుంది. తీవ్ర గాయాలైన ట్రాక్టర్ డ్రైవర్ను బయటకు తీసుకురావడానికి 2 గంటలకు పైగా ప్రయత్నించారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం ధర్మారం గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సీఎం జగన్ పని అయిపోయిందని, అధికారంలో కూర్చునేందుకు లీడర్లు సిద్ధం కావాలని, 60% యువతకు టికెట్లేసి 175 సీట్లలో టీడీపీ విజయం ఖాయమని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జగనన్నే మా భవిష్యత్తు అనే మాట ప్రజల గుండెల్లో నుంచి వచ్చిందని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఎలిజా మాట్లాడారు.